5-స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సైనికుడి ప్రయాణం ప్రతి మలుపు ప్రమాదభరితం అనే లైన్తో ముడిపడి ఉన్న మూవీ ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. అప్పట్లో ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేసిన యోధుడు గ్లాడియేటర్. ఆ గ్లాడియేటర్ పాత్రధారి రసెల్ క్రో యాక్ట్ చేసిన సినిమా ఈ మూవీ ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. దీన్ని డైరెక్టర్ విలియం యూ బ్యాంక్ రూపొందించారు. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా స్టోరీ విషయానికి వస్తే యుఎస్ డెల్టా ఫోర్స్ ఓ పెద్ద ఆపరేషన్ చేపడుతుంది. సౌత్ ఫిలిప్పీన్స్లో తీవ్రవాదుల చెరలో బందీగా ఉన్న సిఏఐ సిబ్బందిని రక్షించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. స్టాఫ్ సర్జెంట్ నియా బ్రాన్సన్ సారథ్యంలో ఓ టీం ఈ ఆపరేషన్కు వెళ్తుంది. ఆఖరి నిమిషంలో ఈ టీంలో యంగ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన కెన్నీ జాయిన్ అవుతాడు. ఈ కెన్నీయే మన సినిమాకు కథానాయకుడు. కెన్నీ రోల్లో లియామ్ హెన్స్వర్త్ నటించారు. ఇకపోతే ఈ టీంకు రీపర్ గ్రిమ్ డ్రోన్ సపోర్టర్గా వ్యవహరిస్తాడు. ఈ రీపర్ది సినిమాలో మరో కీ రోల్. రీపర్గా ప్రముఖ నటుడు రసెల్ క్రో మెప్పించాడు. నాడు గ్లాడియేటర్గా, నేడు రీపర్గా రసెల్ క్రో యాక్టింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. యుఎస్ డెల్టా ఫోర్స్ టీం ఫిలిప్పీన్స్ ఆపరేషన్ కోసం బయలుదేరడంతో ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ స్టోరీ మొదలవుతుంది. టీంలో కెన్నీ కొత్తవాడవడం, ఆపై ఇది మొదటి ఆపరేషన్ కావడంతో టీంలోని మిగతా వారు ఇతన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తూ ఉంటారు. ఆపరేషన్లో భాగంగా టీంలోని సభ్యులందరూ ఓ సమయంలో గాయపడతారు. ఆపరేషన్ కొత్తైనా, ఎవరూ తోడు లేకున్నా కెన్నీ అసమాన ధైర్యంతో రీపర్ సాయంతో ఆపరేషన్ ఎలా ముగించాడన్నదే సినిమా కథ. సాధారణంగా టెర్రరిస్ట్ ఎలిమినేషన్ ఆపరేషన్ అంటే గన్ ఫైట్స్ తప్ప ఇంకేమీ ఉండదని అనుకుంటాం. కానీ సున్నితమైన సెంటిమెంటల్ లైన్తో, చక్కటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా చూసే ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తుంది. వర్త్ టు వాచ్ ఫర్ దిస్ వీకెండ్ అనిపిస్తుంది.